హలో గాయ్స్. హలో అండి. వెల్కమ్ టు కోనసీమ. ఉత్తరాంధ్ర ముచ్చట్లు. ఈరోజు చేయబోయే డిష్ పేరేంటో అనుకుంటున్నారా? అదేనండి, డిస్క్రిప్షన్‌లో ఉందిగా, షాహీ తుకడా. పేరులో ఉన్నంతగానే అది చాలా షాహీ లాంటి ఫుడ్. అంటే ఒక ఫుల్ ఆఫ్ రిచ్ మిల్క్, కస్టర్డ్ అండ్ విత్ డ్రై ఫ్రూట్స్. ఒకసారి అది ఎలా చేయాలో చూద్దాం. 5 పీసెస్ ఆఫ్ బ్రెడ్. మిల్క్ బ్రెడ్ తీసుకుంటే మీకు టేస్ట్ బాగా ఉంటుంది. దాన్ని ఒక 4 పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అసలుకైతే ఈ బ్రెడ్ అనేది పిల్లలకి చాలా నచ్చుతుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టపడి తినే ఒక స్వీట్ ఇది. అవునవును. ఎందుకంటే దీంట్లో కస్టర్డ్, మిల్క్ అన్నీ ఉంటాయి కాబట్టి అది పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. సో దీన్ని ఎలా చేస్తున్నామో చూద్దాం రండి. ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోని ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అలానే పక్కన ఇంకో సాస్ ప్యాన్లోని ఒక 2 కప్స్ ఆఫ్ మిల్క్ వేసుకోండి. దాన్ని బాయిల్ అయినంత వరకు వెయిట్ చేయాలి మనం. సో మిల్క్ అలా బాయిల్ అవుతున్న టైంలోని మన ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కిపోయి ఉంటుంది ఇప్పటికల్లా. కాబట్టి దాంట్లోని ఈ బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకుందాం. బ్రెడ్ పీసెస్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఎక్కువ డార్క్ చేస్తే మనకి బ్రెడ్ అనేది చేదులా కనిపిస్తుంది. చేదులా తినడానికి కూడా అనిపిస్తుంది, కనిపించడం కాదండి, తినడానికి అనిపిస్తుంది. సో లైట్ బ్రౌన్ ఈజ్ సఫిషియంట్. కాబట్టి లైట్ బ్రౌన్ అయిన తర్వాత రెండు వైపులా కాల్చుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వైపులా కాల్చుకొని దాన్ని స్ట్రెయిన్ చేసేయండి. స్ట్రెయిన్ చేసేటప్పుడు మాత్రం చూసుకోండి, టిష్యూ పేపర్ వాడొద్దు. టిష్యూ వాడితే బ్రెడ్ అనేది సాగీ అయిపోతుంది. ఒక్కసారి అలా ఫ్రై అయిపోయిన బ్రెడ్ తీసేసాక నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ బ్రెడ్స్ని కూడా మీరు అలా ఫ్రై చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆయిల్ గనుక నెక్స్ట్ బ్యాచ్‌కి సరిపోకపోతే మీరు కొంచెం ఘీ గానీ, ఆయిల్ గానీ మీరు యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. అవునండి. మీకు నచ్చినట్టు, మీకు ఘీ నచ్చితే ఘీ కూడా వేసుకోవచ్చు. చూసారా? ఈ బ్రెడ్ చూస్తే ఎంత బావుందో! చాలా క్రిస్పీగా, క్రంచీగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మన బాయిలింగ్ మిల్క్‌లోని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కస్టర్డ్‌ని ఒక 1/4 కప్ ఆఫ్ మిల్క్‌లో మిక్స్ చేయాలి. మిక్స్ అంటే ఎలా అనుకుంటున్నారు? వెంటనే చేయాలి, లేదంటే అది లంప్స్ అయిపోతుంది. సో వేయగానే వెంటనే మిక్స్ చేసేయండి. ఒక్కసారి అది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మన ఈ బాయిలింగ్ మిల్క్‌లోని షుగర్ యాడ్ చేయాలి. షుగర్ 1/3 కప్ ఆఫ్ షుగర్ అయినా పర్లేదు, లేదు అని అంటే 5 టేబుల్ స్పూన్ ఆఫ్ షుగర్. షుగర్ మీ టేస్ట్ బట్టి, కొంతమంది షుగర్ ఎక్కువ ఇష్టపడతారు, కొంతమంది లైట్‌గా. దాంట్లోని ఈ కస్టర్డ్ మిల్క్‌ని కలిపేసుకోవాలి. వెంటనే అండి, మిక్స్ అనేది వెంటనే చేయాలి, లేదంటే ఆల్రెడీ లంప్స్ లాగా పట్టేస్తుంది. మాకు చూసారా ఎంత థిక్ అండ్ క్రీమీగా వచ్చింది? అలా రావాలి కన్సిస్టెన్సీ కూడా. ఒక్కసారి దాన్ని ఒక 3-4 మినిట్స్ కుక్ చేస్తే ఒక బాయిల్ వస్తుంది. నెక్స్ట్ దాని ప్లేటింగ్. సో ఒక సర్వింగ్ బౌల్లోని బ్రెడ్స్ని తీసుకొని ఫస్ట్ ఒక లేయర్ ఆఫ్ బ్రెడ్ వేసిన తర్వాత దాని మీద నుంచి చిన్నగా కస్టర్డ్ని వేసుకుంటూ ఉండాలి. మీకు ఎంత కస్టర్డ్ కావాలో అంతే వేసుకోండి. ఎక్కువ బ్రెడ్ లేనప్పుడు తక్కువ కస్టర్డే వేయండి, లేదంటే బ్రెడ్ కనిపించదు, ఓన్లీ కస్టర్డ్గానే కనిపిస్తుంది. సో సఫిషియెంట్ కస్టర్డ్ వేసుకున్నాక పైనుంచి ఇంకో లేయర్ ఆఫ్ బ్రెడ్ అనేది పైన పెట్టాలి. ఈ పైన పెట్టే బ్రెడ్ చూసారా అండి, ఆ బ్రౌను, ఆ క్రంచీ అది అలానే ఉంటుంది. అది కొంతమందికి క్రంచీ అంటే ఇష్టం, కొంతమందికి ఆ కింద ఉండే సాగీగా ఉండే బ్రెడ్ అంటే ఇష్టం, మెత్తగా ఉండే. నాకు మాత్రం క్రంచీగా ఉండే బ్రెడ్ అంటేనే ఇష్టం. సో దీని మీద మనం గార్నిష్ చేసుకుందాం. గార్నిష్ అనేది ఎలా అయినా యూజ్ చేయవచ్చు మీరు, లైక్ క్యాష్యూ కానీ, పిస్తా కానీ, డ్రై ఫ్రూట్స్లో ఏ టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయినా. తర్వాత లాస్ట్‌లో కొంచెం సాఫ్రాన్ స్ప్రింకిల్ చేయండి. చాలా బావుంటుంది. అలా అని సాఫ్రాన్ ఎక్కువ వేసేయొద్దండి, ఎందుకంటే సాఫ్రాన్ ఎక్కువ వేస్తే దాని ఫ్లేవరే మీకు తెలుస్తుంది. మీకు ఇంకా కస్టర్డ్ బ్రెడ్ ఫ్లేవర్ రాదు, కాబట్టి కొంచెంగా వేసుకోండి. మేమైతే కొంచెమే వేసుకున్నాం, మీరు అంతే వేసుకోండి. ఇదిగోండి ఫైనల్ అవుట్‌పుట్ ఇలా ఉంది. కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. నేనే టేస్ట్ చేశాను. అవునండి, మా ఫ్రెండ్ టేస్ట్ చేసింది, చెప్పింది చాలా బాగా వచ్చింది అని చెప్పి. మీకు కూడా మా రెసిపీ నచ్చేలా ఉంటే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ అండి, మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఒక మిల్క్ అండ్ కస్టర్డ్ తెచ్చుకుంటే సరిపోతుంది. లాస్ట్ వీడియోలో నేనన్నట్టుగానే కామెంట్సే ఎక్కువొచ్చాయండి. అది కూడా నాన్ వెజ్ డిషెసే అని. నెక్స్ట్ వీడియో మాది ఖచ్చితంగా నాన్ వెజ్ డిష్షే ఉండాలి అని అనుకుంటున్నాను నేనైతే. సో ఆ నాన్ వెజ్ డిష్ ఏమొస్తాదో అనేది, అదే ఏం రావాలి అనుకుంటున్నారో అనే దాని మీద కూడా మీరే ఇప్పుడు కామెంట్ చేయండి. లేకపోతే ఒకసారి గెస్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.